బాలు విషయంలో పరిస్థితులు మొత్తం ఒక్కసారిగా తనకి తలక్రిందులైపోయాయి. పూజలో ఇష్టం లేకుండా కూర్చుంటాడు. అందులో పూజారా కోపిష్టి. ఏదేదో చెప్తూ ఉంటాడు, చేయిస్తూ ఉంటాడు. బాలు అవన్నీ ఓపికగా చేయలేడు. బాగా కోపిష్టి, అలిగి బొంగమూత పెట్టుకొని కూర్చొని ఉంటాడు. అమ్మవారికి నీళ్లు తాగిచ్చండి, అమ్మవారికి గంధం రాయండి, అమ్మవారికి దీపం చూపించండి అని పూజారి చెప్తూ ఉంటే బాలుకేమో కోపం వస్తూ ఉంటుంది. బాలుని చూసి మీనా నవ్వుకుంటూ ఉంటుంది. బాగా తిక్క కుదిరిందిలే ముళ్ళకంపకు అన్నట్టు. అయితే అన్నీ అయిపోయిన తర్వాత అమ్మవారికి నమస్కారం చేయండి, మీ భార్యని మీరు ఇప్పుడు అమ్మవారు అనుకోవాలన్నట్టు చెప్పుంటాడనమాట. నేను నమస్కారం చేయాలా అన్నట్టు బాలు కోపంగా చూసి చేతులెత్తి దండం పెడుతూ ఉంటాడు. ఒరే వెధవా, చేతులెత్తి కాదురా కాళ్ళకు మొక్కురా అని ఒక తట్టు తడతాడు బాలుని తల మీద. ఇంకా అమాంతం పోయి మీనా కాళ్ళ మీద పడతాడు. ఇక మీనా నవ్వుకుంటూ అక్షింతలు వేస్తుంది. బాలు ఏమో కోపంగా మీనాను చూస్తూ ఉంటాడు. ఇక పూజారి కొట్టేసరికి బాలు అమాయకంగా ఫేస్ పెట్టేసరికి ఇంక మీనాకి ఎంత తెగ నచ్చేస్తాడు బాలుని. క్యూట్గా ముద్దు ముద్దుగా ఉన్న బాలుని చూసి తెగ మురిసిపోతూ ఉంటుంది మీనా.